భద్రాచలం జిల్లాలో పెను విద్యుత్తు ప్రమాదం తగ్గింది. భద్రాచలం పట్టణంలో పంచాయతీ అధికారి నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడికి కరెంటు షాక్ తగిలింది. అదృష్టవశాత్తు యువకుడికి ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సాయిబాబా గుడి ఏరియాలో ఉన్న డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉన్న ఎస్టీఎన్ 29 నెంబర్ గల వీధి కరెంటు స్తంభం వద్ద స్తంభానికి వీధి లైట్లు స్విచ్ బోర్డు ఏర్పాటు చేయకుండా వైర్లు ఒకదానికి ఒకటి తగిలిస్తే వీధి లైట్లు వెలిగే విధంగా పంచాయతీ అధికారులు ఏర్పాటు చేశారు. కాగా గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్తంభానికి కరెంటు సర్క్యూట్ అవుతుందని ఇది గమనించిన యువకుడు చుట్టుపక్కల వారిని స్థానిక విద్యుత్ శాఖ అధికారికి సమాచారం అందించాడు. దీనిపై వెంటనే స్పందించిన విద్యుత్ అధికారి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదకర స్థాయిలో ఉన్న వైర్లను సరిచేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. పొద్దున పిల్లగాలు తిరుగుతూ ఉంటారు. గవర్నమెంట్ కాలేజీ అంటే ఎంతమంది తిరుగుతూ ఉంటారు. ఇక్కడ పానీపూరి బండి ఉంది, రోజు తిరుగుతూ మెయిన్ రోడ్ కాబట్టి ఇదే పంచాయతీ. అదే సార్, అదే అదే సార్ క్లియర్ చేయండి సార్.